హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఊర్స్ దగ్గర ఉన్నాను. మీకు ఇక్కడ ఉన్న షాప్స్ అండ్ ఎంట్రన్స్ అన్నీ చూపిస్తాను. ఇది నల్గొండలోని క్లాక్ టవర్ దగ్గర రైట్ సైడ్ ఉంటుంది ఊర్సు. ఇది 1 ఇయర్కి ఒకసారి 2 months కంటిన్యూగా షాప్స్తో రన్ అవుతుంటుంది. ఇది లోపలికి వెళ్తారు అన్నట్టు ఎంట్రీ హార్ట్స్ దగ్గర. చూసారా, రైట్ సైడ్ ఆల్రెడీ వెల్కమ్ చేసిన షాప్స్, ఇటు కొబ్బరికాయలు, ఇక్కడ డెకరేషన్ సామాను, ఇక్కడ ప్యాంట్స్, లెగ్గిన్స్, ఇక్కడ పిల్లలు ఆడుకునే బొమ్మలు. లెఫ్ట్ సైడ్ మొత్తం పూజ సామాను ఉంది, రైట్ సైడ్ మొత్తం అంత సామాను, కిడ్స్ వేర్ సామాను ఉంది. ఆర్ట్స్ దగ్గరికి వెళ్ళి అలా ముందుకు వెళ్తూ ఉంటే ఇక్కడ మనం కొబ్బరికాయ కొట్టడానికి దర్గా ఉంటుంది పక్కనే. కొంచెం ముందుకు వెళ్తూ ఉండాలి. చాలా ఫేమస్ అండి నల్గొండలో ఇది. లతీఫ్ సబ్ గుట్ట అంటారు దీని మెయిన్ నేమ్ అయితే. ఇక్కడ లెఫ్ట్ సైడ్ దర్గా ఉంది. పైకి వెళ్ళేటోళ్ళు వెళ్తారు, ఒకలా వెళ్ళలేని వాళ్ళు ఇక్కడనే ఊదు అర్పించి అండ్ కొబ్బరికాయ కొడతారు దర్గాకి. ఈ మెట్ల ద్వారా లోపలికి వెళ్తే దాదాపు చాలా లాంగ్ ఉంటాయండి మెట్లు. వెళ్ళాలనుకున్న ఈ ఆర్ట్స్కి వెళ్ళి కొంచెం ముందుకు వెళ్తుంటే ఈ ఆర్ట్స్ మధ్యలోకి వెళ్ళి లోపలికి వెళ్ళాలి. మెట్లు ఉంటాయి. మెట్లు అయితే చాలా హైట్లో ఉంటాయి, మామూలుగా అయితే ఎక్కలేరు. సో అందరు పక్క నుంచి ఎక్కువ నడుస్తుంటారు, వీలైతే ఆ మెట్ల మించి వెళ్తుంటారు. చాలా లాంగ్ ఉంటుంది, మనం వెళ్తూనే ఉండాలి పైకి. సో వెళ్ళలేని వాళ్ళు ఈ రైట్ సైడ్ కొబ్బరికాయ కొట్టి దర్గాకు ఊదర్పించి వెళ్ళిపోతారు. వెళ్తే మాత్రం లోపలికి ఈ మధ్యలోంచి వెళ్ళిపోవచ్చు. ఫ్రంట్ మెట్లు ఓపిస్తున్నాయి కదా, అందులోకి వెళ్ళి పైకి వెళ్ళిపోవచ్చు. చాలా మంది వెళ్తారండి, చాలా నమ్మకం. ఇక్కడ పైన గుడి ఉంటుంది, గుడి దగ్గర లాక్ వేస్తారు. దర్గా దగ్గర లాక్ సిస్టమ్ ఉంటుంది, ఏదన్నా మొక్కుకుంటే జరుగుతుంది అన్న నమ్మకం ఉంటుంది. కొబ్బరికాయ కొట్టేసుకున్నాక ఇంకా మన చూపంతా షాపింగ్ మీదనే ఉంటుంది. అబ్బబ్బా, ఎన్ని ఐటమ్స్ అంటే అసలు కళ్ళు చెదిరిపోతాయండి. అన్ని ఆల్ ఐటమ్స్, లేడీస్కి సంబంధించిన అన్ని ఆల్ ఐటమ్స్ ఉంటాయి. డ్రెస్సులతో సహా బ్యాగ్స్ కానీ, గాజులు కానీ, అండ్ ఇయర్ రింగ్స్ కానీ, చాలా ఐటమ్స్ అండి. అసలు మనం ఏది కొనుక్కోవాలో కూడా అసలు తెచ్చుకోలేకుండా ఉంటాం అన్నట్టు అన్ని ఐటమ్స్ ఉంటాయి. దర్గా నుంచి పక్కకు చూస్తే అన్ని షాపింగ్స్ అండి. చూడండి ఎన్ని ఐటమ్స్. ఇవన్నీ క్లిప్స్, ప్లక్కర్స్ అన్నీ 10 రూపీస్ ప్రైజెస్ అన్నట్టు. ఇవి అన్ని ఏది తీసుకున్నా 10 రూపీస్. మనం 10 రూపీస్ అంటే ఊకుంటామా, అన్నీ చదివేసుకోము. సో చాలా ఐటమ్స్ అలానే కొంటాము. ఇదంతా 10 రూపీస్ షాపు. కొంచెం పక్కకు వస్తే ఇక్కడ చూడండి నెక్ పీస్ అండి, అండ్ ఇయర్ రింగ్స్ అండ్ దానికి తగ్గట్టు చైన్ అన్నట్టు. ఏది తీసుకున్నా 150 ఆప్షను. మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి గాజులు ఇక్కడ ఏది తీసుకున్నా 100, 150, 200 ప్లస్ ఇలా ఉన్నాయి. ఐటమ్స్ని బట్టి రేట్ అన్నట్టు. మనం ఇక్కడ బేరాలు చేసేదే ఏమి ఉండదు, జస్ట్ ఫిక్స్డ్ రేటు. అక్కడ ఉన్న రేటుని బట్టి తీసేసుకోవడమే. ఇక్కడ హెయిర్ బ్యాండ్స్, ప్లక్కర్స్, టిప్ ట్యాప్స్ అన్నీ 20 రూపీస్ ఈచ్ అన్నట్టు అవి. ఇక్కడ స్కార్ప్స్, రింగ్స్, ఐటమ్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఇక్కడ వడ్డానాలు, స్కార్ప్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ చైన్స్,
ఓకే, ఇక్కడైతే ఇంకా బోలెడు ఐటమ్స్ ఉన్నాయి. అన్నీ 150, 200, 300 నెక్లెస్ ఇలా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్యాగ్స్ ఉన్నాయి. చాలా రకాలు ఉన్నాయి. ఏ బ్యాగ్ తీసుకున్నా 200 అన్నట్టు. ఇది మొత్తం లేడీస్ ఎంపోరియంే. ఎక్కువ లేడీస్ సంబంధించిన ఐటమ్సే ఉంటాయి తెలుసా ఇందులో. ఇక్కడ మొత్తం లాంగ్ హారాలు ఉన్నాయి. ఏది తీసుకున్న 600, 700 ఐటమ్స్ని బట్టి రేటు. అన్నీ చూసినప్పుడు ఏది కొనాలో అర్థం కాదు తెలుసా. అన్నీ కావాలనిపిస్తుంది కానీ ఏది డిసైడ్ చేసుకోలేము. కొంచెం ముందుకు వస్తే పిల్లలు ఆడుకోవడానికి ఇలా రంగుల రత్నం, ఇంకా మోటుపత్లు ఇవన్నీ ఉన్నాయి. बस हो गया ये लो ना 100 रुपए ఫైనల్గా అన్నీ తిరిగేసి ఒక స్వీట్ కార్న్ తీసుకొని, మసాలా స్వీట్ కార్న్ అన్నట్టు నాకు చాలా ఇష్టం, అది తీసుకొని ఇంటికి వచ్చాను. ఓకే బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ఫైనల్గా అన్నీ తిరిగేసి ఒక స్వీట్ కార్న్ తీసుకొని